యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చుండుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకును. దేవుడి వాక్యం ప్రేరించుకున్నాడు. ఆమేన్. హ్యాపీ గుడ్ ఫ్రైడే అండి. అందరూ మొబైల్ గురించి బాగున్నాయి. మీ పక్కలకి గుడ్ ఫ్రైడే చెప్పండి. అలవాటు ప్రకారం వారుతాయి. అందుకే కొంచెం పక్కలకి గుడ్ ఫ్రైడే చెప్పారా మీరు? అసలు వచ్చిన తర్వాత చెప్తే మంచిది. ఈ యొక్క పాఠ్యభాగము చదవబడిన మూడో పాఠ్యభాగము 3వ మాట చాలా మనుషులకి దేవుడికి మనుషులకి సంబంధించిన మంచి రిలేషన్ సంబంధించినది కాబట్టి తాను సిలువలో మళ్ళా ప్రశాంతంగా కూర్చోలేదు కదా. శ్రమలు అనిపిస్తూ దీనిని మర్చిపోలేదు. పైనుంచి పరలోకపు తండ్రి చిత్తం నెరవేరుస్తూ, దేవుని ప్రణాళికని నెరవేరుస్తూ, భూమి మీద తనకు అప్పగించిన ఎవరు తల్లి బాధ్యతను కూడాను ఏం చేయాలా అని ఆలోచిస్తున్న తండ్రి మన ప్రభు. ఆ సమయంలో ఎవరైనా ఆలోచిస్తారండి? మనకు ఏదైనా కష్టం కలిగితే మన పక్కవారి గురించి, మన ఫ్యామిలీ గురించి, ఎవరి గురించి అయినా మనం ఆలోచిస్తామా? ఆలోచించాం. కానీ దేవుడు నాకు అప్పగించిన పని, దేవుడు నాకు తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఏ విధంగా నాకు అప్పగించాడో నేను అదంతటినీ కూడా నెరవేర్చాలనే నిశ్చయంతోని ఆ సమయంలో సిలువ యాగములో ఆ హేళన చేస్తున్న దొంగల మధ్యలోను, వారి మధ్యలోను, అలాంటి పరిస్థితుల్లో కూడాను ఆయన తన తల్లిని మర్చిపోలేదు. చూడండి, ఇక్కడ 3 విషయాలు నేను చెబుతాను. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ సమయంలో తన తల్లితో గడిపే సమయాలు పాపం గుర్తొచ్చాయేమో. గుర్తొచ్చి ఉంటారా? ఇక్కడ చాలా మందికి మీ తల్లితో చేసే సమయాలు మీకు గుర్తుండవా? గుర్తుండవా? ఎవరినైనా మర్చిపోతాం కానీ అమ్మ మర్చిపోతామండి? ఎవ్వరూ మర్చిపోరు. తల్లికి పిల్లలకున్న ఆ సంబంధము అలాంటిది. 3 నిమిషాలు ముక్కు మూసుకుని ఎవరైనా ఉండగలరండి? ఎవరో ఉండలేరు. ఆక్సిజన్ లేకపోతే చనిపోతాం. అలాగే తల్లిని ఎవరూ మర్చిపోలేరు. మానవులైన మనము మన కన్న తల్లిని మనం ఎవరో కూడా మర్చిపోలేము. తల్లికి పిల్లలకు ఉన్నంత అలాంటి సంబంధాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా ప్రెషర్లో ఉన్నారు. ఆ సిలువలో, ఆ బలియాగము ఆ యొక్క సిలువలో ఆ 3వ మాట అంటున్నారు. ఏమంటున్నారు? ఇదిగో నీ తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుని చూసి, మీరు ఒకటి గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారిని బంధించిన దగ్గర నుంచి సిలువ యాగమైనంత వరకు ఒక లేడీస్ టీమ్ వెంబడిస్తూ ఉంది. జెంట్స్ ఎవరు లేదు. ఒక యోహాను మాత్రమే తల్లితోనూ వారందరితోనూ ఉంది. ఒకసారి చదవండి. మరియును నజరేతు నుండి సిలువ వరకు కూడాను యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు ఈ 5-6 స్త్రీలు. ఇంకా అనేకులు ఉన్నారు. అనేకులు కూడా స్త్రీలు వెంబడిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా అంటే నేను అనుకుంటాను, ఈ తల్లి వెంబడి యేసుక్రీస్తు వెంబడిస్తూ ఆయన సిలువ దగ్గర అందరూ కూడా ఉన్నారు. చూడండి, అక్కడ
సువార్త 2:51 వచనంలో అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారు లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ అప్పటికి ఎన్ని సంవత్సరాలంట? 12 సంవత్సరాలు. అక్కడికి ఎందుకు వచ్చారు ప్రభు? యెరూషలేముకి పండగ, పస్కా పండగకి ప్రతి సంవత్సరం వస్తుంటారు కాబట్టి అదే అలవాటుగా అతను వచ్చేసి వారి మధ్యన ఆ పండితుల మధ్యన కొంచెం తగ్గిస్తూ అక్కడ ఉంటాడు. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? నా కుమారుడు ఎక్కడికి వెళ్ళారో కనిపించట్లేదు చెప్పి ఎదుర్కొంటూ అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు వారి మధ్యన ఉంటారు. వచ్చి అక్కడ నుంచి అక్కడ వారు మాట్లాడుకున్న తర్వాత, సంభాషించిన తర్వాత అక్కడ ఆ 51 వచనంలో అంటాడు, అయితే ఆయన తమతో చెప్పిన మాటలు వారి గ్రహింపులు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎవరికి లోబడి ఉన్నాడు? ఎవరికి? తల్లిదండ్రులకు లోబడి ఉండెను. అప్పుడు ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు నుండి లోబడి ఉన్నాడంట. 12 సంవత్సరాలు పిల్లలతో లోపడతారండి? తల్లిదండ్రులకి లోపడతారండి? అచ్చే ఇప్పుడు లోపడడం లేదు. వాళ్ళ మమ్మీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో పనులు చేస్తుంటే సెలవు పట్టుకుని ఏదో మూల కూర్చుంటారు. పుస్తకాల మధ్య సెలవు కూడా పెట్టేసి చూసుకుని కూర్చున్న వాళ్ళు ఉన్నారు. లోపడడం తల్లిదండ్రులు చెప్పిన మాట లోపడడం లేదు. ఇప్పుడు పిల్లలు 12 సంవత్సరాల పిల్లలు లోపడుతున్నారా? లోపడడం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు మాదిరిగా తన జీవితాన్ని చూపిస్తున్నాడు. 12 సంవత్సరాలు ఆయన ఏం పని చేసేవారు? ఏం పని? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? తల్లిదండ్రుల దగ్గరే నేర్చుకున్నాడా? మరి మీరు మన తల్లిదండ్రుల దగ్గర ఏమి నేర్చుకుంటున్నావా? ఎక్కడ నేర్చుకోవాలి? మొదటి పాఠశాల ఏది? యేసుక్రీస్తు ప్రభువు మొదటి పాఠశాల ఏంటి? తన ఇల్లే. తన ఇంట్లోనే అన్ని నేర్చుకున్నారు. తన ఇంటి దగ్గరే అన్ని నేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అన్ని నేర్చుకున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి వెళ్దాం. అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగింది? నీళ్లను ద్రాక్షరసంగా. అక్కడ తల్లి ఆ విషయం మాట్లాడండి, చదవండి ఎవరైనా. యేసు తల్లి అక్కడ ఉండేను. యేసును వివాహమునకు పిలువబడ్డారు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి ద్రాక్షారసం లేదని ఎవరితో చెప్పింది? యేసుక్రీస్తు ప్రభుతో చెప్పింది. చెప్తే ఆయన ఏమన్నారు? ఆమెతో, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకను రాలేదండి. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ గుర్తు చేస్తున్నానంటే, వారి ఇద్దరి యొక్క సంబంధ బాంధవ్యాలు, వారి యొక్క కుటుంబ బాధ్యతలు అన్ని విషయాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు నెరవేర్చారు. ఇక్కడ ఏం స్టార్ట్ అయింది? మినిస్ట్రీ స్టార్ట్ అయింది. ఇక్కడ మినిస్ట్రీ స్టార్ట్ అయింది. అంటే 30 సంవత్సరాలు వచ్చు. 30 సంవత్సరాల వరకు ఎక్కడ ఉన్నారు? ఇంటి బాధ్యతలు మోస్తూ. ఇక్కడ తండ్రి ఉన్నాడా? ఇక్కడ యోసేపు లేదు. యోసేపు 18 బైబిల్ పండితుల ప్రకారం 18 సంవత్సరాలు యేసు ప్రభు ఉంటుండగా అతను చెప్పారు. మరి 18 సంవత్సరాల నుంచి ఆ కుటుంబాన్ని ఎవరు నడిపించుకుంటూ వచ్చారు? బాధ్యతగా యేసుక్రీస్తు ప్రభువు వారే నడిపించుకుంటూ వచ్చారు. నేను చెప్పేది ఏంటంటే, బాధ్యత, దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చే విధానము దేవుని దగ్గర ఉంటది. ఎవరి దగ్గర ఉంటది? దేవుని దగ్గర ఉంటది. దేవునితో పాటు తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంటూ మన జీవితాన్ని చక్కగా కట్టుకోవాలి. ఇక్కడ ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు వారు అటు దేవుని మాటకి లోబడ్డారు, ఇటు తల్లిదండ్రుల మాటకి లోబడ్డారు. ఆశీర్వదించబడతామా?
లోబడ్డాడని ఉందా లేదా? లోబడ్డాడు. అప్పటి నుంచి కూడాను లోబడి ఉన్నట్లుగానే మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే ఒక బాధ్యతగా మనకు ఉండమని దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. అక్కడ మరి తన బాధ్యత ఏమైనా చేశాడా? తన బాధ్యత నెరవేర్చాడా? అక్కడ ఏమంటున్నాడు? అక్కడ తల్లి అక్కడే ఉంది, తల్లి అక్కడే కనబడుతుంది. అతను సిలువ మీద ఉన్నాడు, కిందకి చూస్తూ తన తల్లిని ఏమంటున్నాడు? కిందకి చూస్తూ తన తల్లిని, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఎవరిని చూపిస్తున్నాడు? యోహాన్ని చూపిస్తూ ఇదిగో నీ కుమారుడు. ఇది చాలా సున్నితమైన బాధ్యత అండి, చాలా సెన్సిటివ్ బాధ్యత. నేను ఎవరికైనా నా ముఖ్యమైన వారిని నేను అప్పగిస్తానా? సపోజ్ మీ పిల్లలే ఉన్నారు, మీ పిల్లల్ని ఎవరికి చెప్తారు? మీ చెల్లి పిల్లల్ని ఎవరికి చెప్తారు? ఏమా నువ్వే మీ అమ్మాయిని ఎవరికి చెప్తున్నావు? ఎవ్వరు లేనప్పుడు ఎవరికి చెప్తున్నావు? నమ్మకమైన వారికి అప్పచెప్తారు. ఎవరికి అప్పచెప్తారు? నమ్మకమైన వారిని, మనమంటే ఎక్కువగా ఇష్టపడిన వారిని, నమ్మకమైన వారికి అప్పచెప్తారు. చూడు ఇది ఎంత బాధ్యత, ఎలాంటి బాధ్యత. నేను ఇంకా నీ కుమారుని కాదు, నీ కుమారుడు. ఆ తల్లి ఎంత బాధపడుతుందండి. భూమి మీద ఏం తెలియగే నీ సంఘటన జరుగుతుందా? ఒక 2-3 సంవత్సరాలు దుబాయ్ వెళ్ళిపోవడము, లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవడము, అరే మామూలు చూసుకుంటారని చెప్పడం, అలాంటివన్నీ ఉంటాయి. కానీ నేను నాకు అప్పగించిన పని భూమి మీద అయిపోయింది. దేవుడు నాకు అప్పగించిన ప్రణాళిక ప్రకారం నేను నెరవేరుస్తూ నేను వెళ్ళిపోతున్నాను. అమ్మా ఇదిగో నీ కుమారుడని యోహానికి చూపించి ఆ బాధ్యతను అప్పచెప్తున్నాడు. చాలా చాలా సున్నితంగా మనం ఆలోచిస్తే ఆ రెస్పాన్సిబిలిటీని ఎవరికి అప్పచెప్పారు? నమ్మకమైన ప్రియమైన తన శిష్యునికి యోహానికి అప్పచెప్పాడు. యోహాన్ నువ్వైతేనే నా తల్లిని నేను చూసుకున్నట్లుగా నువ్వు చూడగలవు. అక్కడ ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. శిష్యులు అందరూ ఉన్నారు. 11 శిష్యులు ఉన్నారు, చాలా మంది లేడీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ వారందరికీ అప్పచెప్పాడా? అందరికి అప్పచెప్పలే. ఎందుకు అప్పచెప్పలేదు? నమ్మకంగా చూసుకోగలరు లేదు అని డౌటేమో. దేవుడు ఎవరికి అప్పచెప్తాడు ఏదైనా పని? ఈ పని ఎవరికి అప్పచెప్తాడు? దేవుని పని దేవునికి తెలియదా? నువ్వేం పని చేస్తావు, నేనేం పని చేస్తాను, నువ్వు ఎలా చేస్తావు, నేను ఎలా చేస్తాను, దేవునికి తెలియదా? మనకు చాలా ఆరాటాలు ఉంటాయి సంఘంలో, చాలా ఆరాటాలు ఉంటాయి, అడవులు ఉంటాయి, చాలా చేయాలనుకుంటాం, ఇచ్చేసాననుకుంటాం, అది చేశాను, అన్ని చేయాలనుకుంటాం. కానీ దేవుడికి ఎవరు ఏం చేయగలరో దేవుడికి తెలుసు. వారికి దేవుడు ఆ బాధ్యతను అప్పగిస్తాడు. అంటే ఆ విషయాల్లో నువ్వు నమ్మకంగా చేయగలవని ఆ ఉద్దేశం దేవుడికి తెలుసు కనుక ఆ పనిని దేవుడు అప్పగిస్తాడు. మరి అక్కడ అంతమంది ఉంటుండగా దేవుడు ఎవరికి చెప్పాడు? అమ్మా తమ్ముడు నువ్వు బాగా చూసుకోయమ్మా, నువ్వైతే చూడగలవు, చిన్నకైతే కొట్టేస్తే అని చెప్పి నువ్వేం చేస్తావు? ఆయన అక్కడ వదిలేసి నువ్వు పారిపోతావు. అక్కడ అదే చేస్తారు కదా పిల్లలు, అవునా? నువ్వు పెద్దను కదా, నీకు అప్పచెప్తున్నా, కానీ నువ్వేం చేస్తావు? నువ్వు వదిలేసి వెళ్ళిపోతావు. అంటే అర్థం ఏంటంటే బాధ్యతను నెరవేర్చుకున్న వారు చేయగలరని సామర్థ్యం గల వారికి దేవుడు అప్పగిస్తాడు ఏ పని అయినా సరే. కానీ మనమేమనుకుంటాం మనం ఆరాటపడతాం ఏదో చేసేయాలని, ఏదో మార్చేయాలని, ఏదో ట్రాన్స్ఫర్మేషన్ చేసేయాలని మనం ఏదో అనుకుంటాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం వేరు. దేవుడు ఎవరితోనూ ఎప్పుడు ఏ విధంగా ఏ పనిని ఎలా చేసుకోవాలో దేవునికి తెలుసు, అవునంటారు కదా. కాబట్టి దేవుని ఉద్దేశాన్ని ఇక్కడ
తల్లి గౌరవించింది, అక్కడ యోహాను శిష్యుడు కూడా గౌరవించినట్లుగా చూస్తున్నాం. వారిద్దరు లోబడ్డారా? ఇద్దరు లోబడ్డారా? లోబడ్డారు కదా. లోబడి ఆ బాధ్యతను, దేవుడు అప్పగించిన బాధ్యతను స్వీకరించి ఎక్కడ తీసుకెళ్ళండి? యోహాను తన ఇంటికి చేర్చుకున్నాడు. తన ఇంటికి చేర్చుకున్నాడు. మరి ఆ దినం నుంచి ఎవరు తల్లి? యోహానికి తల్లి ఉందా? ఇంకో తల్లి తన సొంత తల్లి ఉందా? ఉందా లేదా? ఈ దీవులో ఉంటది. జగదయ్య కుమారుడు తల్లి ఈ దీవులో ఉంటది. ఎందుకు ఆ బాధ్యత తీసుకున్నావు? తనకే నొప్పురా, నువ్వు పడలేవు అని ఏమైనా అన్నారు అక్కడ? మనమే తరగంటాం. మనమైతే ఏమంటాం? నీకెందుకు బాధ్యత, నీకెందుకు బాధ్యత అని తన మీద తీసుకుంటావు, కుదిరే మనమైతే అంటాం. కానీ యోహాను అలానే, ఆ తల్లి కూడా అలానే బాధ్యతను భారంగా తీసుకోలేదు, బాధ్యతగా తీసుకున్నారు, ప్రేమతో తీసుకున్నారు. దేవుడి మీద నమ్మకం, దేవుడి మీద ప్రేమతో, విశ్వాసంతో తన తల్లిని తీర్చుకుని ఇంటికి తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఈ కాలంలో చాలా మంది తల్లిదండ్రులు ఎక్కడ వదిలేస్తున్నారు? ఎక్కడ వదిలేస్తున్నారు? ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తున్నారు. ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తున్నారు. ఒక ముసలోడిని తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. ఆ దారిని పోయినట్టు ఎవరు పోయారంటే కొడుకులని చెప్తారా? నిజమైన తల్లిదండ్రులు కొడుకులని చెప్తారా? కొడుకులు బాగుండాలని, కొడుకులు తప్పు చేసినా కొడుకుల గురించి చెప్పరు, పిల్లల గురించి చెప్పరు. అది తల్లి ప్రేమ. చెప్పరు. అని ఏం చెప్తున్నారంటే, లేదో నేను వచ్చి తప్పిపోయాము, ఎలా తెలియక, ఏం చేయాలి తెలియక మేము తప్పిపోయామని చెప్తే, అయితే మీరు 2-3 రోజులు వెళ్ళే పలం దగ్గర ఉండాలని చెప్పి అక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేశారు. అది ఈ లోకపు పరిస్థితి అలా ఉంది. మనం ఎక్కడ తీసుకెళ్ళి అప్పచెప్పేస్తున్నాం? మన తల్లిదండ్రుల్ని మనం ఎక్కడికి తీసుకెళ్ళి అప్పచెప్పేస్తామా? అప్పచెప్పడం అంటే అర్థం ఏంటి? తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం అప్పచెప్పాడు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడమే మనము తల్లిదండ్రులు ఎవరికో ఒకరికి, ఏదో పనికి, ఏదో బాధ్యతకు ఎవరికో ఒకరికి మనము అప్పగించేస్తున్నాం. అది తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్ అప్పగించారు. మనం ఏం చేస్తున్నాం? తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం వల్ల మనం ఏదో ఒక రోజు మన ఇంటి మీదకి ఏం తీసుకొస్తున్నాం? ఒక పెద్ద బండ తీసుకొచ్చి అప్పగించేస్తున్నాం. అది ఏమవుతుంది? ఒకనొక రోజు తల్లిదండ్రులు ఒక కుమారుడు గురించి జైలుకు కూడా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. మొన్న జరిగింది ఒక సంఘటన. ఉన్నాయా లేదా? చూస్తున్నావా లేదా? చూస్తున్నాం. ఇంకో రూల్ వచ్చింది. చిన్న పిల్లలకు బండిస్తే, 18 సంవత్సరాల లోపలకు బండిస్తే ఆ పిల్లలు ఏమన్నట్లే తల్లిదండ్రులు తీసుకెళ్ళి జైలు వేస్తారు. వేసేయాలి. అంటే చూడండి, ఎందుకు నేను చెప్తానంటే, మన పిల్లలు బాధ్యత మనం నేర్పించాలి. మన బాధ్యత ఏంటో వారికి నేర్పించాలి. మరి ఇక్కడ జరిగిందా? మరియమ్మ గారికి, యేసుక్రీస్తు ప్రభు వారికి ఇంట్లో ఉన్నప్పుడు జరిగిందంటారా లేదంటారా? మరి జరిగే లేదంటారా? కాబట్టే ఈ లోక పాపమును మోసుకుని దేవుని గొర్రె పిల్ల ఆ సిలువలో ఉన్నప్పటికీ కూడాను తన తల్లిని మరవలేదు. తన గుండు చొప్పుడైనా యోహాన్ అలాంటి వాడు, నా తల్లిని నేనెలా చూస్తాను? అబ్బాయిలు, యోహాను నేను ఎలాంటి వాడినో, నేనెలా నా తల్లిదండ్రులను చూడగలను, నా తల్లిని చూడగలను, యోహాను కూడా అదే విధంగా చూడగలడనే నమ్మకముతో తన తల్లిని అప్పగించాడు. మరి అదే నమ్మకముతో దేవుడు నీకు నాకు ఏదైనా పని చెప్తే మనం చేయగలమా? మనం చేయగలుగుతున్నామా? దేవుడు మాకు ఏమైనా పని చెప్పాడంటే లేదంట. అప్పచెప్పాడా? ఏం పని అప్పచెప్పాడు? సర్వ
సర్వసృష్టికి సువార్త ప్రకటించి ఏం చేయాలా? శిష్యులుగా తయారు చేయాలా? ఎన్ని రోజులు వచ్చినా మనమే వచ్చేస్తుంటాం, మనతో ఎవరు రాదు. ఎన్ని రోజులు వచ్చినా మనమే వచ్చేస్తుంటాం, కానీ మనతో ఎవరు రాదు. మరి దేవుడు చూడు తన బాధ్యతను తల్లి ఎడల, బాధ్యత అంటే భావోద్రేకంతో చేసేది కాదు. బాధ్యత భావోద్రేకంతో చేసేది, అంటే ఎమోషనల్ గా చేసేది కాదు. బాధ్యత క్రియారూపకమైనది కదా. ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, నేను అది చేసేది ఇచ్చేస్తానని చాలా గొప్పలు చెప్పేస్తుంటారు కదా, గొప్పలు చెప్పేస్తుంటారు. అంటే మాటలతో చెప్పి నెరవేర్చలేని స్థితి బాధ్యత కాదు. నెరవేర్చగలిగితేనే బాధ్యతగా తీసుకోవాలి. దేవుడు ఇక్కడ వారిద్దరిలో అది గమనించాడు. నేను ఇక్కడ ఉండి జనసమూహానికి నా తల్లిని నేను అప్పచెప్పకూడదు, యోహానికి అప్పచెప్పడమే బాధ్యత మంచిది, తను మాత్రమే చూసుకోగలడు. క్రియారూపకమైన ఆ బాధ్యత యోహాను మాత్రమే చేయగలడు అని తన గ్రహించి తన తల్లిని అప్పచెప్పాడు. క్రియారూపకమైనది బాధ్యత అంటే, ఎమోషనల్ ఉద్దేశపూర్వకం అంటే ఉద్రేకంతో చేసే మాటలుని కదా. ఏం చేస్తాం మదర్స్ డే రోజు? ఏం చేస్తానండి? ఒక మంచి గులాబీ పువ్వు వచ్చి మమ్మీ హ్యాపీ మదర్స్ డే అంటాం, అంటాం లేదా? అంటాం. సంవత్సరం అంతా కూడాను అమ్మా కొంచెం ఉంటుండే తోమి అంటే అచ్చా, అమ్మ కొంచెం ఇల్లు తుడిచి అంటే అచ్చా, రే ఎక్కడ ఉన్నారంటే ఓహో ఆడెక్కడ కనబడతాడు, ఇంకెక్కడో కనబడతాడు, ఆడ చేతులు బండి ఉంటే అసలే కనబడదు. కనబడతాడండి? కనబడరు. ఉద్రేకపూర్వకమైనది కాదు బాధ్యత. తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత ఎలాంటిదంట? క్రియారూపకమైనది. మన పిల్లల్ని మనం ఎలా పెంచాలి? ఉద్రేకపూర్వకంగా పెంచుకోవాలి. క్రియారూపంగా అంటే నిన్ను, నీ తల్లిని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు తల్లి చెప్పిన పని చెయ్యాలంతే. నీ తల్లిని తెస్తున్నట్టు అర్థం ఏంటి? నీ తల్లి చెప్పిన పని చేయాలంటే మన చర్చలు అలాగే ఉండాలి. ఎవరైనా తల్లిదండ్రులు మీ పిల్లలు ఏం నేర్పించాలా? మదర్స్ డే చెప్తారు కదా, అమ్మ నీకు చెప్పిన మాట అన్ని చేస్తాను, నీకు చెప్పిన మాట అన్ని ఉంటాను, నీకు ఏం కావాలని చేసేస్తాను, అది కావాలని చేస్తాను, ఇది కావాలని చేస్తాను. అది కాదు కబుర్లు. అవి ఒక్కరోజు చెప్పే కబుర్లు కాదు. ఒక్కరోజు చెప్పే కబుర్లు బాధ్యత కాదు. బాధ్యత కాదు. చెప్పిన మాటను క్రియారూపకంగా చెయ్యడమే బాధ్యత. అలా చేస్తేనే బాధ్యతగా నువ్వు తల్లిదండ్రులు ఎట్లా ఉన్నట్లు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చే వారంగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం తల్లి ఎట్ల ప్రభు చూపించిన ప్రేమ ఉద్రేకపూరితమైనది కాదు. నిజమైన ప్రేమ క్రియారూపకమైన ప్రేమ. అంత బాధలో ఉండి కూడాను, అంత వేదనలో ఉండి కూడాను దేవుని ప్రణాళిక నెరవేరుస్తూ భూమి మీద తన తల్లి ఎట్ల కూడా ఒక ప్రణాళిక కొరకు ఆలోచించి తన ప్రియమైన శిష్యునికి అప్పచెప్పాడు. మనం కూడాను ఒక నమ్మకమైన వారంగా మీకు చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు ఏదైనా పని మీకు అప్పగిస్తే మీరు ఆ సామర్థ్యం గలవారని కాదు, నమ్మకంగా మీరు చేయగలరని దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు మనకు ఆ పనిని అప్పచెప్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడాను ఆ ఉద్దేశం కలిగి ఆ పనిని చెయ్యాలి. దేవుడు నన్ను నమ్మి, నన్ను ప్రేమించి దేవుడు నాకు ఈ రక్షణని ఇచ్చాడు. అవునా? కృప ద్వారా ఆయన మనకు రక్షించుకున్నాడు. శిలువలో యాగం ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. రక్షించుకున్న నాకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. సమస్త జనులను శిష్యులుగా చేయుడి అంటే ఆ సమస్త జనుల్లో నువ్వు నేనున్నావా? ఆ బాధ్యతను దేవుడు మనకు అప్పగించాడండి. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఈ లోకంలో
కొన్ని కోట్ల మంది ఉన్నారు, డబ్బున్న వారు ఉన్నారు, అందమైన వారు ఉన్నారు, ఇండస్ట్రీ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ వారందరినీ దేవుడు రక్షించుకోలేదు. ఆయన కృప ద్వారా నిన్ను నన్నే రక్షించుకున్నాడు. ఆయన కృప ద్వారా నిన్ను నన్ను రక్షించుకున్నాడు. నీ ఎడల నా ఎడల కూడా ఒక బాధ్యత ఉంది. నశించుచున్న వారి ఎడల నీ బాధ్యత ఏంటి? వెదికి రక్షించే బాధ్యత నీకుంది. నశించుచున్న వారిని వెదికి రక్షించే బాధ్యత నీ మీద నా మీద దేవుడు పెట్టాడు. చూడండి, ఈ బాధ్యతలు నువ్వు బరువుగా తీసుకున్నావు అనుకో, నీవు అప్పటికీ చేయలేవు. ఈ బాధ్యతలు ఎప్పటికీ చేయలేవు. చూడండి, నేను మొదట చెప్పాను, విధేయత చూపించారు, బాధ్యతను నెరవేర్చారు, తర్వాత ప్రియమైన వారికి అప్పగించాడు. ప్రియమైన వారికి అప్పగించాడు. విధేయత, బాధ్యత, అప్పగించుట, ఈ మూడు కూడాను మనకు కూడా వర్తిస్తాయి. ఎవరి ఎడ్ల? మన కుటుంబం ఎడ్ల, మన సంఘం ఎడ్ల, మన సమాజం ఎడ్ల కూడా. నెరవేర్చాలా వద్దంటారా? నెరవేర్చాలా? నెరవేర్చలేదు పిల్లలు, నెరవేర్చాలా? మన తల్లిదండ్రులను నెరవేర్చాలా? యూత్ బ్యాక్ సైడ్ యూత్ పిల్లలు నెరవేర్చాలా? మీరు ఎవరికి విధేయత ఉండాలి? దేవునికి విధేయత ఉండాలి, మీ తల్లిదండ్రులకు విధేయత ఉండాలి. నువ్వు నన్ను ప్రేమిస్తే నీ కొరకు నేను ఏదైనా చేసేస్తాను. బాయ్స్ తీసీలు గోధులో పడి ఏ కుక్కలకో ఏ స్టవ్కో దేనికో పెడతారు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, నువ్వు దేవునికి లోబడితే, నీ దేవునికి నువ్వు అప్పచెప్పుకుంటే దేవుడి నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు. ముందు దేవునికి, తర్వాత నీ తల్లిదండ్రులకి, తర్వాత సంఘానికి, తర్వాత సమాజానికి ఉపయోగపడిన వాడిగా, బాధ్యత కలిగిన వాడుగా అనేక విషయాలు నీకు దేవుడు అప్పగించే పనిలో ముందుకు వెళ్ళేవాడిగా, నమ్మకంగా నువ్వు ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం.